నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీరు రోజు పొద్దున్నే లేవగానే నైట్ పడుకునే వరకు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి. మీరు ఏ పని చేయడానికి వెళ్తున్నారో ఆ పని చేయడానికన్నా ముందు మీలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ భావాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి చెక్ చేసుకోండి. సపోజ్ మీరు కనుక హ్యాపీగా మంచి మూడ్లో ఉండి పనులు చేస్తున్నట్లయితే ఎంత సక్సెస్ఫుల్గా అవుతుందో చూడండి. అదే మీరు కనుక నెగటివ్ ఇమోషన్స్ తోటి, లో ఫ్రీక్వెన్సీ తోటి పనులు చేశారంటే అవ్వవు పనులు. ఎలా అంటే ఈ వీడియోలో వివరిస్తాను. ఇది మీ డే టు డే లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఇది కనుక మీరు విని అర్థం చేసుకునేసారంటే మీకు ఎంత ఈజీగా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుందో చూడండి. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మన ఎనర్జీ లెవెల్, మన శరీరంలో ఎనర్జీ లెవెల్ ఉంటుంది, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. దాని లెవెల్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఆ ఫ్రీక్వెన్సీ దేని మీద ఆధారపడుతుంది? మన భావాల మీద. మనం కనుక పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఎమోషన్స్తో ఉంటే, అంటే ఎప్పుడు హ్యాపీగా, ఆత్మవిశ్వాసంతో, జాలీగా అలా ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ హై లెవెల్కి వస్తుంది. మనం కనుక కోపంతో, బాధతో, దుఃఖంతో, అసూయతో ఉంటే, ద్వేషంతో ఉంటే లో లెవెల్కి వచ్చేస్తుంది ఇలా ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మీరు ఈ ఫ్రీక్వెన్సీని ఎలా మీ పనుల మీద మీరే మీ ఫ్రీక్వెన్సీ నుండి మీ పనుల్ని డ్యామేజ్ చేసుకుంటున్నారో వివరిస్తాను, వినండి. ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కిచెన్కి వెళ్తారు. పాలు వేడి చేయాలి అని, లేదా ఏదో పని చేయాలని వెళ్తారు. ఆ కిచెన్ లోపలికి వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ మైండ్ ఎలా ఉంది అని ఒకసారి చూసుకోండి. మీరు కనుక ఎవరినో తిట్టుకుంటూ, లేదా కోపంతో, లేదా ఏదో బాధతో వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? మీలోని ఫ్రీక్వెన్సీ బయట అక్కడ మీ కిచెన్లో ఉన్న గిన్నెలన్నిటి మీద వెళ్తుంది. ప్రొవిజన్స్, ఏమేమి సరుకులు ఉన్నాయో వాటి మీద కూడా వెళ్తుంది. ఇక మీరేం వంట చేస్తున్నారో ఆహార పదార్థాలన్నీ కూడా మీ ఫీలింగ్స్ని, మీ ఆలోచనల్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? మీరు పొద్దున్నే లేవగానే ఆ ఎమోషన్ తోటి కిచెన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డే ఫుల్ అక్కడే వంట చేస్తూ, ఏదో వేడి చేయడానికి, కాఫీ చేయడానికి, టీ చేయడానికి ఏదో ఒక పనిగా కిచెన్కి వెళ్తూనే ఉంటారు. కిచెన్కి వెళ్ళినప్పుడంతా మీ మైండ్ ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎవరి మీదనో అరుస్తూనే ఉంటారు, లేదా ఎవరైనా మీ మీద అరుస్తూనే ఉంటారు. సో ఆ రోజంతా మీకు కిచెన్లో చాలా ఇరిటేటింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మీరే వేశారుగా ఆ ఎమోషన్ని. సో అంతేకాకుండా మీరు చేసే వంటని ఇంట్లో అందరికీ పెడతారు, వాళ్ళందరూ తింటారు, తిని వాళ్ళల్లో కూడా అదే ఎమోషన్ వస్తుంది. సో ఇంకేముంది, ఇంట్లో రణరంగమే. అందరూ పోట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు, అందరూ ఒకరి మీద ఒకరు కోపంతో పోట్లాడుతూ. ఈ చిన్న చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి పాలు తాగిస్తారు. ఆ పాలు తాగి ఆ పిల్లలు కూడా మొండికేస్తూ, ఏడుస్తూ, చెప్పిన మాట వినకుండా ఇలా ఉంటుంది. ఇక మీరు కూరగాయలు తేవడానికి వెళ్ళారనుకోండి, పాలు, కూరగాయలు అవి తేవడానికి వెళ్ళేటప్పుడే మీ మైండ్ ఎలా ఉంది, మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. మీరు కనుక లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లయితే జస్ట్ ఫస్ట్ ఇంట్లో వెళ్ళి ఒకరే కూర్చొని ఒక ప్లేస్లో మిమ్మల్ని మీరు కామ్ చేసుకోండి. వాటిని రిలీజ్ చేసేయండి. ఎలా రిలీజ్ చేయాలి? హార్ట్, బ్రెయిన్, ఇవి రెండిట్లోనే కదా ఫీలింగ్స్ ఉంటాయి. ఆ రెండిటిని మనము ఒక సమతులనతో బ్రీతింగ్ చేస్తాం. ఎలా అంటే హార్ట్ దగ్గర ఇలా చేతులు పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ బ్రెయిన్ వరకు ఇలా తీసుకెళ్ళి నోటి నుండి బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా తీసుకురండి. ఇలా ఒక 10 సార్లు చేశారనుకోండి, మైండ్లో ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో రిలీజ్ అయిపోతాయి. మీ మైండ్ ఎంత కూల్గా, ప్రశాంతంగా, కామ్గా, రిలాక్స్డ్గా అయిపోతుంది. అప్పుడు వెళ్ళండి మీ పనులకి. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారనుకుందాం. ఆఫీస్కి వెళుతున్నప్పుడు మీరు ఇంట్లోంచే మీరు లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళారంటే ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళగానే మీలో ఉన్న ఆ లో ఫ్రీక్వెన్సీ నెగటివ్ ఎమోషన్స్నే ఆఫీస్లో అంతా వేస్తారు. అప్పుడు ఏమవుతుంది?
అక్కడ ఆఫీస్లో మీ చైర్, మీ టేబుల్, మీ కొలీగ్స్ అందరి మీద అదే నెగటివ్ ఎమోషన్స్. ఆ రోజంతా మీ పనులు ఏవి సక్సెస్ఫుల్గా అవ్వదు. అక్కడ కూడా ఇరిటేషన్స్, అందరూ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంటారు, మిమ్మల్ని మీకు కోపం వచ్చేలా చేస్తుంటారు, బాధపడేలా చేస్తుంటారు. లేదా మిమ్మల్ని నుంచి వేరే వాళ్ళు అలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అది మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఆఫీస్కి వెళ్తున్నారు, అది మీకు ఇష్టమైన ప్లేసు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో మీరు పని చేయాలి కాబట్టి మీకు ఆఫీస్ అంటే చాలా ఇష్టం. ఇలా అనుకుంటూ వెళ్ళండి, ఎంత బాగా పనులు అవుతాయో చూడండి. మీ కొలీగ్స్ కూడా మీతో ఎంత బాగుంటారో చూడండి, మీ పనులు కూడా ఎంత ఈజీగా త్వరగా అయిపోతుందో చూడండి. అది మీరు షాప్ పెట్టుకున్నట్లయితే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే మీరు ఎవరినో తిట్టుకుంటూ బాధపడుతూ వెళ్ళారనుకోండి, ఆ బాధతో ఆ కోపంతో షట్టర్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్తారు, అక్కడ కూర్చొని కూడా వాళ్ళనే తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ నెగటివిటీ అంతా ఏమవుతుంది, మన చుట్టూనే ఉంటుంది. మన చుట్టూ ఉంటే మీరు షాప్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఏముంది, సరుకులు, మీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి మీదనే కదా పడుతుంది. ఇంకా అవి సేల్ అవుతాయా, అవ్వవు కదా. అదే మీరు ఇంటి నుంచి హ్యాపీగా వెళ్ళి అక్కడ మీరు మీ షాప్ ముందు నించుని షాప్ని ప్రేమతో చూస్తూ, బోర్డ్ని, మీ షట్టర్ని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకుంటూ షట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మీ ప్రోడక్ట్స్ అన్నిటినీ చూసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, మీ ప్రోడక్ట్స్ మీద ఏదైనా నెగటివిటీ పడింటే కూడా క్లియర్ అయిపోతుంది. ఆ రోజంతా చాలా బాగుంటుంది. ఇక మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద మీరు తొందరగా టైం అయింది, ఏంటి తినవా నువ్వు, ఎప్పుడు ఇంతే నువ్వు, అస్సలు పనికిరావు, ఇలా ఏదైనా తిడుతూ లేపుతారు, వాళ్ళని రెడీ చేస్తారు, స్కూల్కి పంపిస్తారు. ఆ పిల్లలు ఆ నెగటివిటీని అంతా లోపలేసుకొని వెళ్తారు పాపం. స్కూల్కి వెళ్ళి ఏమవుతుంది, అక్కడ టీచర్స్ దగ్గర తిట్లు తినడమే, ఫ్రెండ్స్తో పోట్లాడమే, ఆ రోజంతా వాళ్ళకి బాగుండదు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, మనం ఏ ఎనర్జీ ఎక్కడ వేస్తున్నాము. సపోజ్ మీరు హాల్లో కూర్చున్నారు, టీవీ రిమోట్ పెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నారు, ఇంకొక పక్క ఫోన్ పెట్టుకున్నారు, ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ పోట్లాడుతూ ఫోన్ పెట్టుకొని రిమోట్ పెట్టుకొని సౌండ్ తగ్గిస్తూ ఉన్నారు. మీరు అక్కడ పోట్లాడుతున్నప్పుడు మీరు వేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడ పడుతుంది, మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ చుట్టుపక్కలే కదా పడుతుంది. ఆ రిమోట్ రిపేర్ అవుతుంది, లేదా టీవీ రిపేర్ అవుతుంది, ఇంకా హాల్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీసే ఉంది. సో ఎవరైనా ఇంటికి వచ్చినా అక్కడ కూర్చున్నా ఏదో వాళ్ళకి ఇరిటేషన్గా ఉంటుంది, లేదా వాళ్ళు వచ్చి వెళ్ళాక ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ నెగిటివిటీలోనే ఉండాలి. ఇంక ఇంట్లో ప్రశాంతత ఎక్కడుంటుంది, ఆరోగ్యం దెబ్బతీస్తుంది, రిలేషన్షిప్ ప్రాబ్లం అవుతుంది, ఇలా ప్రతీదీ ప్రాబ్లమే అవుతుంది కదూ. సో మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు ఆలోచించండి, మీ ఫ్రీక్వెన్సీ లోలో ఉంటుందా హైగా ఉంటుందా అని. ఇలా మనం పొద్దున్నుంచి నైట్ వరకు మనం చేసే ప్రతి ఒక్క పని ముందు ఆలోచించామంటే ఏ ఎనర్జీని వేస్తున్నాం ఇక్కడ, దీని నుంచి ఏమవుతుంది, ఇది నా ఇల్లు, నా ఫ్యామిలీ ఉండే ఇల్లు, ఈ ఇంట్లో ఎప్పుడు పాజిటివిటీ ఉండాలి. నేను కనుక నెగటివిటీ వేసానంటే ఇంకా దాని నుంచి అందరిలో నెగటివిటీ వెళ్తుంది, ఇంక ఇల్లంతా నెగటివిటీనే. ఇంకా ఇంట్లో డబ్బులు ఎలా వస్తాయి కదూ. డబ్బులు ఎక్కడొస్తుంది, డబ్బుల ఎనర్జీ హైలో ఉంటుంది ఎప్పుడు. ఆ ఎనర్జీకి మన ఎనర్జీ, మన ఇంటి ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే డబ్బులు మన దగ్గరకు వస్తుంది. లేదా మనం ఎప్పుడు లో ఎనర్జీలో, లో ఫ్రీక్వెన్సీలోనే ఉండి మన ఇంట్లో కూడా ఎప్పుడు నెగటివిటీని స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఎలా వస్తుంది, మన ఈ ఫ్రీక్వెన్సీ డబ్బుల ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మీరు ఎంతోమంది వాట్సాప్లో వచ్చి అడుగుతున్నారు, మేడం రేపే డబ్బులు ఇవ్వాలి, 1.5 లక్షలు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, వాళ్ళు వచ్చేస్తారు, అడుగుతారు, నేనేం చేయాలి, నాకు ఇంకా చావే గతి అంటున్నారు. ఇలా మాట్లాడుతుంటేనే ఎంత నెగటివిటీ వేస్తున్నారు మీ మీద మీరు, మీ చుట్టుపక్కల. ఓకే, రేపు వాళ్ళు డబ్బులు అడగడానికి వస్తున్నారు, ఫైన్, నా ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకుంటా. నా ఫ్రీక్వెన్సీ హైగా ఉంటే వాళ్ళు వస్తారు,
నేను నచ్చ చెప్తాను, వాళ్ళు వెళ్తారు. తర్వాత నా ఫ్రీక్వెన్సీ ఇలా హైగా ఉంటే ఏమవుతుంది, డబ్బుల్ని నేను ఆకర్షిస్తాను. అలా ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఈరోజు మీ ఇంట్లో ఆరోగ్యం బాగలేదా, రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందా, మీ వృత్తిలో ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, ఇవంతా ఎందుకు వస్తుంది? ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో నెగటివిటీని వేస్తూ ఉండడం వల్ల. ఫస్ట్ మీరు ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియో, మీరంతా యూనివర్స్ గురించి తెలుసుకున్న వాళ్ళే, కొత్త ఏం కాదు మీకు, కాబట్టే ఈ వీడియో చూస్తున్నారు. సో ఫస్ట్ మీలో మార్పు తీసుకురండి. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం మనుషులం, మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుందండి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఇలా వచ్చింది, దీనికి పరిహారం ఏంటి అని వెతకొద్దు. మీ ఫ్రీక్వెన్సీ లోగా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు అట్రాక్ట్ చేశారు. మీ ఫ్రీక్వెన్సీని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ పెట్టండి. మీ ఫ్రీక్వెన్సీని కనుక అప్గ్రేడ్ చేసుకున్నారంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అర్థమైందా? సో ఇక ముందు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఏ పని చేస్తున్నా మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది చూసుకోండి. మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది, మీ ఆలోచనలు ముఖ్యంగా ఎలా ఉన్నాయి, దాని మీద జాగ్రత్త వహించండి. మళ్ళీ మీరు బయటకు వెళ్ళిన, ఇంట్లో ఉన్న ప్రతి పనికి ముందు మీకు కనుక ఇరిటేషన్ ఉంటే వెళ్ళి కూర్చొని హార్ట్, మైండ్, కోహెరెన్స్, బ్రీతింగ్ చేయండి. దాన్ని రిలీజ్ చేసేసి మళ్ళీ మీ పనులు చేసుకోండి. అంతా చాలా బాగా సవ్యంగా జరుగుతుంది. సో ప్రతిరోజు ఇలా మార్నింగ్ నుంచి నైట్ మీరేం పని చేస్తుంటే అక్కడ మీ ఎనర్జీని మీరు టెస్ట్ చేసుకొని దాని నెగటివిటీని తీసేసి చేస్తూ ఉంటే రోజు రోజుకి మీలో పాజిటివిటీ ఎక్కువ అవుతుంది, లైఫ్లో ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటుంది కదూ. సో ఈరోజే స్టార్ట్ చేస్తారు కదూ మీరు పాజిటివ్గా ఉండడం. ప్రతి ఒక్క పని చేసేటప్పుడు మీలో ఏ ఎనర్జీ ఉంది అని చెక్ చేసుకొని చేయండి. అంతా సవ్యంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.